అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ చేస్తామని పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాలేదని చెప్పి రైతాంగానికి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా బాల్కొండ మండలం ఏరుగట్లలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. రైతాంగానికి సంఘీభావం తెలిపారు. పూర్తి స్థాయిలో రైతాంగానికి రుణమాఫీ అయ్యే వరకు మా పోరాటం చేస్తామంటున్నారు. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు. సార్ చెప్పండి, పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ అయ్యేంత వరకు మీరు పోరాటం చేస్తామన్నారు. ఎలా అసలు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో రైతాంగానికి రుణమాఫీ చేసిందని చెప్తున్నారు. ఏంది అసలు ఇప్పుడున్న ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వం తేడా ఏంటి? కేసీఆర్ గారు 2 సార్లు రుణమాఫీ చేసినారు. మొదటిసారి చేసినప్పుడు మొత్తం చేసినాడు. 36 లక్షల మందికి 17,000 కోట్లు చేసినాం లక్షలోపు రుణమాఫీకి. ఏది 8 సంవత్సరాల క్రితం. మేము 8 సంవత్సరాల క్రితం చేసినంత లక్షలోపు అని మేము చేసినంత ఇప్పుడు వీళ్ళు 2 లక్షల లోపు అని చేసి అంతే చేసినారు. కానీ 22 లక్షల మందికే చేసినారు. మేము 36 లక్షల మందికి చేసినాం. అది మొదటిసారి. తర్వాత రెండోసారి కూడా 13,000 కోట్లు 12,000 కోట్లు దాదాపు చేసినాం. కొంతమందికి కాలేదని చెప్పే మాకు శిక్ష వేసినారు రైతులు. శిక్ష అనుభవించినాం మేము. అందుకే అధికారం కోల్పోయినాం. అయితే కేసీఆర్ మొత్తం చేయలేదు, రుణమాఫీ అందరికి చేయలేదు. ఇవో నేను వస్తే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని మాట చెప్పినాడు ఎలక్షన్ల కంటే మొదలు. అయితే రైతులు కూడా పాపం అవును కేసీఆర్ అందరికి చేయలేకపోయినాడు, ఈయన వస్తే 2 లక్షలు చేస్తా అంటున్నాడు నమ్మినారు. నమ్మి ఈయనకు అధికారం ఇచ్చినారు. అధికారం ఇస్తే ఈయన అన్న మాట ఏంది, డిసెంబర్ 9 నాడే నేను రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా ఏకకాలంలో. ఎవరన్నా 1,00,000 మాఫైన వాళ్ళు ఉంటే కూడా మళ్ళా పోయి తెచ్చుకోర్రి వాళ్ళకు కూడా చేస్తా అన్నాడు. నమ్మిండ్రు పబ్లిక్. డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 9 నాడు చేయలేదు. ఒకసారి మోసపోయినరు రైతులు. మళ్ళీ మేము అసెంబ్లీలో అడిగినాం, ఏమయ్యా నువ్వు డిసెంబర్ 9 నాడే చేస్తాను చేయలేదు ఎందుకు అని అంటే, ఇంకా నెల కూడా కాలేదు 100 రోజుల లోపల చేస్తా అని మాట చెప్పినాడు. 100 రోజుల లోపల కూడా చేయలేదు. రెండోసారి మోసపోయారు రైతులు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ ఓట్ల అవసరం ఉండే రైతులై. మళ్ళీ ఓట్ల అవసరం ఉండి పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక 15 ఆగస్టుకి వేస్తానన్నాడు. రైతులు నమ్మకపోతే ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టేసి చెప్పిండు. దేవుడి మీద ఒట్టేసిండు కదా చేస్తాడేమో అని చెప్పి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రైతులు ఆయనకు ఓటేసినారు. కానీ 15 ఆగస్టు మొన్న పోయింది. తీరా చూస్తే మొదలేమో బ్యాంకు వాళ్ళు చెప్పింది ఏంది, 49 లక్షల మంది రైతులు ఉన్నారు, 47 లక్షల మంది రైతులు ఉన్నారు, 49,000 కోట్లు అవసరం అని చెప్పి బ్యాంకు వాళ్ళు చెప్పినారు. ఈయననేమో ఎన్నికలప్పుడు 42 లక్షల మంది రైతులు ఉన్నారు, 40,000 కోట్లు అవుతాయి అన్నాడు. ఒక సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు మావి వేసుడు పెద్ద గొప్పనా అన్నమాట మాట్లాడిండు ఎన్నికలప్పుడు. తర్వాత ఏమైంది, ఆ 40,000 కోట్లని 31,000 కోట్లకు దించిండు. ఫస్ట్ 49,000 కోట్లు, దాన్ని దించి 40,000 కోట్లు చేసిండు. తర్వాత మళ్ళీ 31,000 కోట్లు అన్నాడు. మళ్ళా ఇప్పుడు తీరా చూస్తే 17,900 కోట్లు చేసినాడు. అది 22 లక్షల మందికి. అంటే 49 లక్షల మంది ఉంటే 22 లక్షల మంది చేస్తే ఇంకా 27 లక్షల మందికి కావాలి రుణమాఫీ. మన బాల్కొండ నియోజకవర్గం, మా బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉన్నారు. ఏది కుటుంబానికి ఒకటంటేనే రుణాలు తీసుకున్న వాళ్ళు 51,000 మంది రైతులు ఉంటే ఇప్పుడు ఆయన చేసింది 15,850 మందికి చేసినాడు. అంటే ఇంకా 35,000 మందికి చేయలేదు ఇప్పుడు బాల్కొండ నియోజకవర్గంలో. ఈ 35,000 మంది రైతులు ఏం పాపం చేశారు? నీకు ఓట్లేసి నేను ముఖ్యమంత్రిని చేసిన పాపానికి ఇలా రైతులను నువ్వు రోడ్డు మీదకి తెచ్చుతున్నావు. రైతులు రోడ్డు మీద పడ్డరు అంటే ఏ ప్రభుత్వం కూడా ఆగదు, ఏ ప్రభుత్వం కూడా నిలవదు. అప్పుడేమన్నాడు, అందరికీ అన్నాడు, ఇప్పుడేమో కొందరికే అంటున్నాడు. కటింగ్లు పెడుతున్నాడు. ఆధార్ కార్డు మీద పేరు సరిరాలేదు, తప్పు పడ్డది కటింగు. రేషన్ కార్డు ఉన్నోళ్ళకే అని కొంతమంది కటింగు. ఇన్కమ్ ట్యాక్స్ పాపం ఎవరన్నా హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటానికి లోన్ వస్తుంది కదా అని ఇన్కమ్ ట్యాక్స్ కడితే
ఆ కుటుంబంలో కట్టు. తర్వాత ఒక కుటుంబం ఉంటుంది, 4 అన్నదమ్ములు ఉంటారు, ఒకడికి ఉద్యోగం ఉన్నదనుకో ఆ కుటుంబం కట్టు. ఇట్లా మొత్తం కటింగ్లు చేసుకుంటా చారణ మందికి చేసిండు ఈ బాల్కొండ నియోజకవర్గంలో, బారణ మందికి కాలేదు ఇంకా. కాబట్టి అప్పుడు ఎన్నికలప్పుడు నువ్వు చెప్పినప్పుడు ఈ షరతులు ఎందుకు లేవు, ఈ ఆంక్షలు ఎందుకు లేవు, అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఆంక్షలు ఎందుకు పెడుతున్నావు? ఇగో ఇది రైతుల యొక్క ఆవేదన. అందుకే ప్రధాన డిమాండు, మెయిన్ డిమాండు నువ్వు చెప్పినట్టే ప్రతి రైతుకు, లోను తీసుకున్న ప్రతి రైతుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి. 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలి. ఎంత ఉంటే అంత, ఎంత ఉండని. ఒక రైతు 4 లక్షలు తీసుకో, నువ్వు చేసేది 2 లక్షలు చేసేయి. ఇప్పుడు అట్లా కాదట. రైతు 4 లక్షలు ఉంటే 2 లక్షలు కట్టాలన్నట బ్యాంకు, ఈయన 2 లక్షలు చేస్తాడట. అది కూడా మళ్ళీ క్లారిటీ లేదు. దానికి కూడా మళ్ళీ జీవో ఇస్తారట ఏదో. ఇప్పుడేమో కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ తిరగాలన్నట, కౌంటర్లు పెడతారట, తహసీల్ ఆఫీసర్ చుట్టూ తిరగాలన్నట. ఇప్పుడు రైతులు బిచ్చగాల తిరగాలి. అప్పుడేమో నువ్వు బిచ్చగాడి తిరిగి అడుక్కున్నావు, ఓట్లు అడుక్కొని ముఖ్యమంత్రి అయినావు. ఇప్పుడు రైతులను బిచ్చగాలని చేస్తూ ఉన్నావు. కాబట్టే మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మొన్న నియోజకవర్గ స్థాయిలో చేసినాం. బాల్కొండలో సెగదలిగింది. సెగదలిగి ఒక మంత్రి అంటున్నాడు ఇంకా మేము 12,000 కోట్లు చేసేది ఉన్నది, చెయ్యాలి అంటున్నాడు. ముఖ్యమంత్రి ఏమో మొత్తం చేసేసిన నేను, రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో 12,000 కోట్లు మేము చేస్తాము అంటాడు. తుమ్మల నాగేశ్వరరావు నిన్న 42 లక్షల మంది ఉన్నారు, 22 లక్షల మందికి చేసినాం, 20 లక్షల మందికి ఇంకా చేయాలి, దఫల వారీగా చేస్తామంటాడు ఈయన తుమ్మల నాగేశ్వరరావు. వాయిదాల ప్రకారం చేస్తాడట. ఇట్లా మనిషికో మాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ చేయలేకపోయినాం అంటాడు. కేసీఆర్ చేసేటప్పుడు మరి ఏమైంది? కేసీఆర్ మొదటి దఫా చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలో 47,090 మందికి చేసిండు రుణమాఫీ. 236 కోట్లు చేసిండు ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు వీళ్ళు 15,850 మందికి కేవలం 139 కోట్లు చేసారు. అంటే 100 కోట్లు తక్కువ చేశారు. కేసీఆర్ ఒక దఫా చేసిన దానికంటే 100 కోట్లు తక్కువ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో రుణమాఫీకి డబ్బులు పెట్టిరు, డబ్బులు ఇచ్చారు. కాబట్టే రైతులందరినీ కూడా తీస్తూ ఉన్నాం. మొన్న నియోజకవర్గ స్థాయిలో చేసినాం, కొద్దిగా దిగిర్రు. ఇప్పుడు మండల స్థాయిలో చేసినాం, రేపు రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా చేస్తాం. రైతులను కూడగట్టుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, నాయకులము. వీళ్ళు ప్రతి అనా పైసా ఇచ్చేదానిక, ప్రతి రైతుకి ఇచ్చేదానిక వీళ్ళని వెంటాడతాం, వీళ్ళ మీద ఒత్తిడి పెంచుతాం. నేను మా పార్టీ కార్యకర్తలకు కూడా, మా రైతన్నలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ గ్రామ స్థాయిలో మీ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి, వాళ్ళ ఇళ్ళల్లోకి పోండి, ఒత్తిడి పెంచండి. ఒత్తిడి పెంచితేనే చేస్తారు. మొన్న ఒకసారి వేల్పూర్ క్రాస్ రోడ్ మీద రైతులతో ధర్నా చేసినాం, వాళ్ళ మీద ఒత్తిడి పడ్డది. ఇప్పుడు చేస్తామంటున్నారు, వాయిదాల ప్రకారం చేస్తామంటున్నారు. అట్లా ఏం లేదు, ఇంకా ఒత్తిడి పెంచాలి. రేపు 24వ తారీఖు నాడు రైతు ఐక్య కార్యాచరణ వేదిక ఏదైతే కమిటీ పిలిపించిందో మీ మద్దతు ఉంటుందా? తప్పకుండా సంపూర్ణ మద్దతు ఉంటుంది. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఏదైతే పిలిపించిందో 24వ తారీఖు నాడు ఆర్మూర్లో పోరుబాటకు పిలిపించింది, దానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మా క్యాడరు, మా కార్యకర్తలు, నాయకులు రైతులను కూడా తీసుకొని అక్కడికి పోతారు. 100% మా మద్దతు ఉంటుంది. ఆర్మూర్ మీటింగ్, ఆర్మూర్ పోరుబాట తర్వాత రైతులు ఆర్మూర్ పోరుబాట ఏదైతే చేస్తారో అప్పుడు ప్రభుత్వం అదే రోజు దిగి రావాలి. దిగొచ్చి అందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేసి ఇమీడియట్ చెయ్యాలి. వాయిదాల ప్రకారం చేస్తే కుదరదు. నువ్వు అప్పుడు అనలే, ఎలక్షన్లో అప్పుడు వాయిదాల ప్రకారం చేస్తా అనలే, ఏకకాలంలో 2 లక్షల మాఫీ చేస్తా అన్నావు. ఆ మాట కట్టుబడి ప్రభుత్వం దిగొచ్చి రుణమాఫీ చేయాల్సిందే రైతులకు. అయితే ఆ రోజు 24వ తారీఖు నాడు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పూర్తిగా ఆర్మూర్ డివిజన్లో ఏదైతే రైతులందరూ కూడా రోడ్ ఎక్కని ఉన్నారు, దానికి మీరు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు సరే, కానీ మీరు అక్కడికి ధర్నాలో వచ్చి పాల్గొంటారా? తప్పకుండా నాకు ఇన్విటేషన్ వస్తే రైతు ఐక్య కార్యాచరణ వేదిక వాళ్ళు కొందరు అంటున్నారంట ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తామని అంటున్నారట. ఏం పర్వాలేదు, రాజకీయాలకు అతీతంగా చేయండి. మా క్యాడరు, మా రైతులంతా వస్తారు. ఒకవేళ మాకు ఇన్విటేషన్ వస్తే నేను కూడా పోతా, తప్పకుండా నన్ను పిలిస్తే నేను పోతా. ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా అంటున్నారు మేము ఈ రైతులందరూ కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న బీజేపీ పార్టీకి గెలిచిన ఎమ్మెల్యే కూడా. తప్పకుండా రైతులకు పార్టీ ఏందండి, రైతుకు పార్టీ ఏంది? ఎలక్షన్లప్పుడు నువ్వు చెప్పినావు ప్రతి రైతు నీకు మా పార్టీ రైతు కూడా వేసింది నీకు 2 లక్షలు ఇస్తామేమో అన్న నమ్మకంతో మా పార్టీ రైతులు కూడా నీకు వేసినారు. కాబట్టి రైతులకు పార్టీలు లేవు. రైతు రైతే. రైతు సంతోషంగా ఉండాలనే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పనిచేసినారు. ఆయన రుణమాఫీ చేసిండు. డబ్బులు లేకపోతే డబ్బులు వాయిదాల ప్రకారం ఇచ్చిండొచ్చు, కానీ రైతుల్ని తీసేయలే, రైతుల్ని ఎగరగొట్టలే, బెనిఫిషరీలు అందరినీ పెట్టిండు. కాబట్టి
చాలా చేసినాం. 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం. ఇప్పుడేమో మోటార్లు కాలిపోతున్నాయి కరెంట్ తోటి. కరెంట్ సగం వస్తలేదయా అని మేము అసెంబ్లీలో అంటే హరీష్ రావు నువ్వే లైన్ మెన్ నేను పెట్టాట, హరీష్ రావు కరెంటు తీసేపిస్తున్నాడంట. ఆయన ముఖ్యమంత్రి అంటాడు అసెంబ్లీలో. అట్లా ఏది కూడా చక్కగా లేదు. రైతు బంధు మేము 10,000 ఇస్తా, ఆయన 15,000 ఇస్తా అన్నాడు రైతు భరోసా. ఇప్పటికి కూడా మొదలు కాలే రైతు భరోసా. మేమిచ్చే 10,000 కూడా ఇప్పుడు వర్షాకాలం మళ్ళీ ఎత్తేసిండు. ఆ రైతు బంధు పైసలే రుణమాఫీకి ఇటు మలిపి నేను మా రుణమాఫీ చేసినాను గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రేపు రాబోయే రోజుల్లో రైతు భరోసా మీద కూడా మా కార్యాచరణ ఉంటుంది, మా పోరుబాట ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన మేము డెఫినెట్గా పోరాడతాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, రైతాంగం కోసం పూర్తిగా ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాం. మొన్నటి వరకు నియోజకవర్గాల స్థాయిలో చేసినాం, మండల స్థాయిలో నేడు చేసాం. రేపు గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి రైతును ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీసే విధంగా మేము అందరితో పోరాటం చేయమని చెప్తున్నాం. పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాం. మరో దఫా రైతాంగం ఏదైతే 24 తారీఖున రోడ్ ఎక్కుతున్నారో వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. రైతాంగం తరఫున మేము కూడా పిలుపునిస్తే వారు మమ్మల్ని పిలిస్తే మేము ఖచ్చితంగా వారితో ధర్నాలో కూర్చుంటాం. పార్టీలకు అతీతంగా మేము ఏ పార్టీ అని కూడదు, రైతు కోసం మేము పోరాటం చేస్తాం, రైతుల పక్షాన నిలబడతాం అని చెప్తున్నారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.